Hi friends, welcome to Tech Boy Pavan. How to upload shorts videos on YouTube. ఈ టాపిక్ గురించి నేను ఒక ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పటికీ ఆ వీడియోకి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్రో మేము యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ షార్ట్స్ కేటగిరీలోకి వెళ్ళడం లేదు, నార్మల్గా లాంగ్ వీడియోస్లోకే వెళ్తుందని చాలామంది ఆ వీడియో కింద కామెంట్ చేశారు. సో బట్ ఫస్ట్ ఇక్కడ నేను ఆ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో. బట్ ఆ వీడియోని చాలామంది స్కిప్ చేశారు. సో స్కిప్ చేసి చూసి తర్వాత నాకు ఆ వీడియో కింద కామెంట్ చేశారు. సో డోంట్ వరీ, ఏం పర్వాలేదు, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా అన్ని డౌట్స్, నేను షార్ట్ వీడియోస్కి సంబంధించిన అన్ని డౌట్స్ కూడా అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోతో మీకు అంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఈ వీడియోలో నేను యూట్యూబ్ షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా అప్లోడ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అంతా కూడా క్లియర్ అవుతాయి. సో ఫస్ట్గా మనం ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, సో ఈ రెండు విషయాల గురించి నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ని రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి అందులో మనకు షార్ట్ వీడియోస్లో ఆప్షన్లోకి వెళ్ళి షార్ట్ వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఇంకొకటి, యూట్యూబ్ యాప్లో కాకుండా మనం అదర్గా మన మొబైల్ కెమెరా లేదా డిఎస్ఎల్ఆర్ కెమెరా యూజ్ చేసి వీడియోని షూట్ చేసి తర్వాత ఆ వీడియోని యూట్యూబ్ షార్ట్స్ కేటగిరీలోకి ఎలా అప్లోడ్ చేయాలి, సో ఈ రెండు విధాలుగా కూడా ఎలా అప్లోడ్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. ఓకే, సో వీడియో నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను నా మొబైల్ని ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మనం జనరల్గా యూట్యూబ్ షార్ట్స్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలంటే, సో మనకి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లోడ్ ఏ వీడియో అండ్ క్రియేట్ ఏ షార్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు కావాల్సింది షార్ట్ వీడియో క్రియేట్ చేయడం కాబట్టి సో మనం ఇక్కడ అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయదు, క్రియేట్ షార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం క్రియేట్ షార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మన కెమెరా అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో మనం ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండు కెమెరాని యూజ్ చేసి వీడియోని షూట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 15 సెకండ్స్ అండ్ 60 సెకండ్స్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు 15 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు ఎంతైనా వీడియోని షూట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇప్పుడు వీడియోని షూట్ చేస్తున్నాం. సో ఇక్కడ టాప్లో మనకు టైం లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో వీడియో అనేది ఎంతవరకు రికార్డ్ చేస్తుందో. సో ఈ విధంగా మనం ఈ వీడియోని రికార్డ్ చేసి మనం ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సో ఈ వీడియోకి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్స్ట్, టైమ్ లైన్ అండ్ ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా వరకు మనకు యూట్యూబ్ షార్ట్స్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. సో ట్రెండింగ్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్, సో అన్ని మ్యూజిక్ సెక్షన్స్ ఉంటాయి. సో అందులో నుంచి నచ్చిన మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైనా టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో మీకు నచ్చిన టెక్స్ట్ని మీరు ఎంటర్ చేసి యాడ్ చేయొచ్చు, లేదా వదిలేయండి దాన్ని అలాగే. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ని యాడ్ చేస్తే మీ ఇష్టం, లేదా ఇక్కడ టెక్స్ట్ కలర్ అండ్ ఇక్కడ ఫాంట్స్, సో ఈ విధంగా చాలా ఉంటాయి ఆప్షన్స్. సో అందులో నుంచి నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉన్నాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చిన ఫిల్టర్ని అప్లై చేసుకోవచ్చు మీ వీడియోకి. ఓకే, సో ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో అందులో నుంచి ఏదైనా ఒక ఫిల్టర్ని చూస్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్. ఓకే, సో మీ వీడియోకి ఏదైనా క్యాప్షన్ ఇవ్వాలి లేదా టైటిల్. ఓకే, తర్వాత ఇక్కడ ప్రైవేట్లో పబ్లిక్ మీరు ఇక్కడ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ప్రైవేట్లో ఉంచుతాను. సో ఈ విధంగా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ చేసుకొని సో దీన్ని అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది అప్లోడ్ అయిపోతుంది. సో ఇది నార్మల్ మెథడ్. అండ్ ఇలా కాకుండా మనం ఇంకొక రకంగా కూడా వీడియోని క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే యూట్యూబ్ షార్ట్స్లో కాకుండా మామూలుగా మన మొబైల్ కెమెరా లేదా డిఎస్ఎల్ఆర్ని యూజ్ చేసి ఫస్ట్గా మనం వీడియో షూట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీ మొబైల్ని ఈ విధంగా వర్టికల్ మోడ్ నిలువుగా ఈ విధంగా వేసి వీడియోని షూట్ చేసుకోవాలి. సో వీడియోని 9:16 రేషియోలో షూట్ చేయాలి. ఓకే, సో 9:16 రేషియోలో షూట్ చేసుకోవాలి దీన్ని. అండ్ 1 మినిట్ కంటే తక్కువగా ఉండాలి వీడియో యొక్క డ్యూరేషన్ అనేది, 1 మినిట్ కంటే తక్కువ ఉండాలి. సో ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో తర్వాత ఈ వీడియోని మీరు ఏదైనా సాఫ్ట్వేర్లో ఎడిట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఎడిట్ చేసేటప్పుడు వీడియో యొక్క రిజల్యూషన్ ఆస్పెక్ట్ రేషియోని మీరు 9:16, సో ఇది చాలా ఇంపార్టెంట్, 9:16 ఉంచాలి. అలాగే 1 మినిట్ కంటే తక్కువ ఉండాలి, 60 సెకండ్స్ కంటే వీడియో లెంత్ అనేది తక్కువ ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, 9:16 అండ్ 60 సెకండ్స్ కంటే తక్కువ ఉండాలి. సో అయితే ఇప్పుడు ఈ వీడియోని మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్నారు, ఎడిట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ అనే ఐకాన్ ఉంది,
ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. సో నా వీడియో 9:16 రేషియోలో ఉంది, అలాగే 1 మినిట్ కంటే తక్కువ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అని చెప్పి ఏమంటారంటే ఇక్కడ అప్లోడ్ ఏ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. సో మీరు అప్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయొద్దు. ఓకే, కింద క్రియేట్ ఏ షార్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయొద్దు. సో ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద మీకు ఒక ఆప్షన్ గ్యాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైతే మీరు క్రియేట్ చేసి ఎడిట్ చేసి రెడీగా ఉంచుకున్నారో వీడియో గ్యాలరీలో, సో ఆ వీడియోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటా. సో నేను ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటా. సో ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసి ఆ వీడియో అనేది షార్ట్ కేటగిరీలోకి వెళ్తుంది. సో చూపిస్తాను. సో నేను ఇక్కడ ఈ వీడియోని చూస్ చేసుకున్నా. సో ఈ వీడియో అనేది జస్ట్ 10 సెకండ్స్ మాత్రమే ఉంది, అంటే 1 మినిట్ కంటే తక్కువ ఉంది, అలాగే 9:16 రేషియోలో ఉంది. తర్వాత దీనికి ఒక టైటిల్ అండ్ ఒక ప్రైవేట్ ఆర్ పబ్లిక్ చేసి దీన్ని అప్లోడ్ చేస్తాను. సో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తే అది షార్ట్ కేటగిరీలోకి వెళ్తుంది. చూడండి. సో ఇప్పుడు ఇక్కడ అప్లోడింగ్ యువర్ వీడియోస్. సో నా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో వీడియో అనేది ఆల్మోస్ట్ అప్లోడ్ అయిపోయింది ఇక్కడ. సో వీడియో అప్లోడ్ అవుతుంది, జస్ట్ ఒక 33 MB వీడియో. సో ఓకే, ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ అప్లోడెడ్ టు యువర్ వీడియోస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా వీడియోని చూస్తాను. సో ఇక్కడ యువర్ వీడియోస్ ఆప్షన్లోకి వెళ్తాను. ఇక్కడ సో నాకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా యువర్ వీడియోస్ అని. సో యువర్ వీడియోస్ ఆప్షన్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ వీడియో అనేది నా వీడియో షార్ట్ కేటగిరీలోకి వెళ్ళింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కావాలంటే. సో మీ వీడియో షార్ట్ కేటగిరీలోకి వెళ్ళిందా లేదా అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో మీ వీడియో షార్ట్ కేటగిరీలో కనుక వెళ్తే మీకు ఇక్కడ ఆ వీడియోకి షార్ట్ అనే సింబల్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఇవన్నీ నా షార్ట్ వీడియోస్. సో ఇవన్నీ షార్ట్ కేటగిరీలోకి వీడియోస్ అనేవి వెళ్ళాయి. సో ఇక్కడ చూడొచ్చు, జస్ట్ 1 మినిట్. సో ఇక్కడ వీడియోని అప్లోడ్ చేసి జస్ట్ 1 మినిట్ అయింది. సో కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ వీడియో షార్ట్ కేటగిరీలోకి వెళ్తే ఆ వీడియోకి ఈ విధంగా షార్ట్ అని వాటర్ మార్క్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీ షార్ట్ వీడియోస్ని షార్ట్ కేటగిరీలోకి అప్లోడ్ చేయొచ్చు. సో ఇందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, బట్ మీకు ఎలా ప్రాబ్లం వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. సో ఇక్కడ చూడొచ్చు, జస్ట్ 1 మినిట్ ఈ వీడియోని నేను షార్ట్ కేటగిరీలోకి అప్లోడ్ చేశాను. ఓకే, సో ఐ హోప్ నేను మీకు చాలా అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటా. సో వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ పొందడం కోసం. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.